ఉద్యోగులకు ఆత్మగౌరవం అన్నింటికంటే ప్రధానమైందన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. హైదరాబాద్ నాంపల్లిలో టీఎన్జీఓ హైదరాబాద్ నగర శాఖ డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు కోదండరాం. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమైందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదని ఉద్యోగులు కూడా అందులో భాగమే అన్నారు. అందులో నేను కూడా వృత్తిరీత్యా రిటైర్డ్ ఉద్యోగిని, యూనివర్సిటీలో పనిచేసిన ఉద్యోగులు. ఒక హెల్త్ స్కీమ్ మాత్రమే మీకు వచ్చినాక మేము కొట్లాడితే ఎప్పటికో వస్తుంది, అది ఇప్పుడు రాదని. సాధారణంగా మనకు ఉండే ప్రధానమైనది ఏంటంటే, ఒక కింది స్థాయి ఉద్యోగులు అయినప్పుడు ఒక వెట్టి చేయించే ప్రయత్నం జరుగుతుంది. ఆ వెట్టి కాదు, మనల్ని గౌరవప్రదంగా చూసుకుంటే మనం 2 గంటలు ఎక్కువ పని చేస్తాం. ఒత్తిడి పెడితే గంట ముందే ముగించుకునే ప్రయత్నం చేస్తాం. సాధారణంగా సామాజిక శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, నినాదాలు ఇచ్చడం మాత్రమే కాదు, కాళ్ళు ఇడిచే పద్ధతి ఉంటుంది. పని చేసే కాడ కాళ్ళు ఇడుస్తాడు, ఆ ఫైలు చేసినట్టే ఉంటుంది కానీ సాయంత్రం దాకా కాదని. అట్లాంటి పద్ధతి కూడా ఉంటుంది. ప్రధానంగా ఏ ఉద్యోగి అయినా గౌరవప్రదమైన జీవితాన్ని కోరుకుంటుంది. మర్యాద చేస్తే పర్వాలేదు, కానీ ఒత్తిడి పెడితే మాత్రం తిరుగుబాటు ఉంటుంది. మేము కూడా యూనివర్సిటీలో చూసేది, ప్రిన్సిపల్ మర్యాద ఉంటే ఆయనతో ఓ పూట ఎక్కువ పనిచేసేది. ఎట్లా చేయాలి మీరు అని కొరడా పట్టుకొని వస్తే ప్రిన్సిపల్ తెల్లారు నిరసన తీరుతాయి. అట్లా ఉంటుంది. అది మనకు అదేం పెద్ద సమస్య కాదు, కానీ మన ఆత్మగౌరవం అన్నింటికంటే ప్రధానమైనటువంటి అంశం. అప్పుల పాలైంది, తిప్పలు పడాల్సి వస్తుంది అని చర్చ జరుగుతుంది, కానీ దానిని పరిష్కరించాలంటే కూడా మీ సహకారమే మహాగా ఉండాల్సిన అవసరం ఉందని నాకు. ప్రభుత్వం అంటే ఏదో ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాదు, మీ పనితోనే అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ఇప్పుడు ఎట్లా మీకు బెనిఫిట్స్ రాకపోతే అందరికీ వచ్చిన వాళ్ళకి పేదలకు రాజ్యాలు ఎట్లా ఇప్పుడు 13 లక్షల మంది 26 నుంచి 50, 62 పోతారో